శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం యాగంటి క్షేత్రం. దీనికంటే ముందే ఒక వీడియో చేయడం జరిగింది. పూర్తి వీడియో కావాలంటే దీనికంటే ముందున్నటువంటి వీడియోలోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. కింద కూడా మీకు లింక్ ఇస్తాను, ఆ లింక్లోకి వెళ్ళి పూర్తిగా చూసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వారి కోసం ఇక్కడ యాగంటిలో ఏమైతే ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయో అవి బ్రీఫ్గా చెప్పేసి అందరము తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశం. ఎవ్వరు కూడా అది చూడరు. మామూలుగా ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్న ఇప్పుడు పుష్కరిణి కోనేరు చూస్తాము. తర్వాత దేవుని దర్శనం చేసుకొని గుడి వెనకాల ఉన్నటువంటి అగస్త్య ముని యొక్క పుష్కరిణి చూసుకుంటాము. అగస్త్యుని గుహ, వెంకటేశ్వర స్వామి గుహ, బ్రహ్మంగారి గుహ, ఆ తర్వాత యాగంటి బసవన్న, ఇవి చూసుకొని వెళ్ళిపోతుంటారు. కానీ అంతకు మించి ఇంకా ముఖ్యమైనటువంటి అందరు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి దేవాలయం ఇంకొకటి ఉంది. అది తెలపడమే నా ఉద్దేశం. అది వెళ్ళే కంటే ముందు యాగంటి గురించి బ్రీఫ్గా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలు చూసుకొని మనము ఆ ప్రదేశానికి వెళ్దాం. అగస్త్యముని వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయం నిర్మించాలని అక్కడ స్వామివారి విగ్రహాన్ని తయారు చేయడం జరుగుతుంది. కానీ చివరిలో స్వామివారి యొక్క కుడి బొటనవేలు విరిగిపోవడం జరుగుతుంది. ఆ విధంగా అవయవ లోపం ఉన్నటువంటి విగ్రహం ప్రతిష్ఠించకూడదు కాబట్టి పక్కనే ఉన్నటువంటి గుహలో ఉంచడం జరుగుతుంది. తర్వాత శివుడి కోసం చాలా కఠినమైన తపస్సు చేస్తాడు. ఎందుకు ఇలా జరిగిందని శివుడు ప్రత్యక్షమయ్యి ఏం చెప్తాడంటే, ఇది నాకు కైలాసంతో సమానం, నువ్వేమీ బాధపడకూడదు, నేనే ఉమామహేశ్వరులతో ఇక్కడ స్వయంభుగా అవతరిస్తాము అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా కైలాసం నుండి శివపార్వతులు యాగంటికి వద్దామనుకునే సమయంలోనే అమ్మవారు ఋతుక్రమం తప్పడం జరుగుతుంది. మరి ఆ విధంగా అక్కడికి డైరెక్ట్గా రాకూడదు కాబట్టి వారు ఏం చేస్తారంటే యాగంటికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో దిగి అక్కడ శివుడు ఏం చేస్తాడంటే గంగాని పుట్టింపజేస్తాడు. అక్కడ ఒక కోనేరు ఏర్పడుతుందన్నమాట. అమ్మవారు ఆ 5 రోజులు కూడా ఋతుస్నానం అక్కడే చేస్తుంది. 5 రోజుల తర్వాత ఇక్కడ యాగంటికి రావడం జరుగుతుంది. అయితే ఇప్పటికి కూడా పార్వతీదేవి తన యొక్క చెలికత్తెలతో వచ్చి ఇక్కడ స్నానం చేసి వెళ్తుంది. ఇదేనండి మార్నీళ్ళ చెలిమ. ఇక్కడ నుండి కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇది మనకి యాగంటికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనే మనకు పెద్ద టర్నింగ్ వస్తుంది. రోడ్డు పెద్ద టర్నింగ్, అటు వెళ్తేనేమో యాగంటి. ఆ నుంచి లోనికి వెళ్తే మనకి ఇది పార్వతీదేవి స్నానం చేసిన కోనేరు వస్తుంది. అయితే ఇప్పటికి కూడా పార్వతీదేవి తన చెలికత్తెలతో ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్తుందని నమ్ముతారు. దీనికి సంబంధించిన చరిత్ర ఆ పక్కనే శివాలయం కూడా ఉంది. ఆ శివాలయం మీద రాసి పెట్టారు, అది మీరు చదువుకోండి. వీడియోలో చదవడం ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు దీని తర్వాత ఫోటో కూడా పెట్టాను, దాన్ని మీరు వీడియో పాజ్ చేసుకొని చదువుకోవచ్చు. మనం ఇది అయిపోగానే లోపల శివాలయం ఉంటుంది. శివాలయంలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం.
ఇక్కడ నుండి యాగంటి ఉమామహేశ్వర దేవాలయం మనకు కనిపిస్తుంది గోపురం.